గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. నిజ జీవితంలో ఎన్నో సందర్భాల్లో కంపెనీ అనే పదం వింటాం కదా. కంపెనీ అంటే ఏంటంటే మనకు తెలుస్తాయి కదా. వాట్ ఈస్ కంపెనీ? రకరకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి. డిఫరెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్. సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, పార్ట్నర్షిప్ ఫార్మ్, కోఆపరేటివ్ సొసైటీ, కంపెనీ, జాయింట్ హిందూ ఫ్యామిలీ. దీస్ ఆర్ ది 5 మేజర్ business organizations that we have to study, and one important business organization type is company. What is a company? మన నిజ జీవితంలో ఏది వాడుతున్నా చాలా వరకు కంపెనీలు ఉత్పత్తి చేసినవే మనం కొంటున్నాం. మన సెల్ ఫోన్ దగ్గర నుంచి పొద్దున్న లేచిన మొదలు రాత్రి అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ మనతోటే ఉంటుంది. అవునా? ఒకరోజు తిండైనా మానేస్తాం కానీ సెల్ ఫోన్ చూడటం మానే. ఒక నిమిషం ప్రతి నిమిషం మనకు సెల్ ఫోన్ ఉండాల్సింది. ఇట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంతేనా? కాబట్టి మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కటి అన్నీ కూడా మనం కంపెనీని తయారు చేసినవే కోరుకున్నాం. కంపెనీ అంటే ఏమిటి అంటే చూడండి, నేను ఇప్పుడు చెప్పిన వ్యాపార సంస్థలు 5ని ఒకసారి నాకు క్లుప్తంగా చెప్తాను. సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఫస్ట్. సోల్ అంటే ఏంటి? ఒకే ఒక వ్యక్తి స్థాపించే సంస్థ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఓన్లీ సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. తర్వాత దీని తర్వాత పార్ట్నర్షిప్ వచ్చింది, అంటే భాగస్వామ్య సంస్థ. పేరులోనే పార్ట్నర్స్ ఉంటారు ఖచ్చితంగా. మినిమం 2 నెంబర్ ఆఫ్ ఏదైతే పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్. కనీసం 2 సభ్యులు వ్యాపార సంస్థను స్థాపించి దాన్ని నిర్వహించి వచ్చిన లాభ నష్టాలను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ పార్ట్నర్షిప్. సో ఈ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ మినిమం 2 మెంబర్స్ ఆర్ మ్యాక్సిమం. మీకు మ్యాక్సిమం కూడా చెప్పాను, ఇక్కడ గుర్తుందా? వాట్ ఈస్ ద మ్యాక్సిమం మెంబర్ ఇన్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్? 10 members. Very good. 10 members for non-banking businesses. 10 members for banking business organizations and 20 members for other kinds of business organizations. So, minimum 2 members are going to establish partnership. తర్వాత వచ్చింది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఉమ్మడి హిందూ కుటుంబం అంటారు. మన దేశంలోనే కేవలం హిందూ కుటుంబంలో మాత్రమే మనం ఇది చూస్తుంటామండి. తాత ముత్తాతల నుంచి తర్వాత తరం వరకు ఏదో ఒక ఉమ్మడిగా ఉంటూ ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను నడిపించుకుంటూ ఉమ్మడిగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ మెయింటైన్డ్ బై ఎ పర్సన్. హూ ఈజ్ దట్ పర్సన్? కర్త. వెరీ గుడ్. కర్త ఈజ్ ది మెయిన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఈజ్ ద ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. హూ ఈజ్ గోయింగ్ టు మెయింటైన్ బిజినెస్ accounts details or total control in the business organization will be exercised by karta only. He is the eldest male member in the family. So Hindu undivided family is a family business actually. Family business which comes from generations, which is established from one generation and it is transferred from one generation to another generation. తల్లి తాత ముత్తాతల నుంచి వస్తూ వాళ్ళ పిల్లలకు వంశపారంపర్యంగా కళలు నేర్పిస్తూ వ్యాపారానికి సంబంధించిన టెక్నిక్స్ నేర్పిస్తూ వచ్చే సంస్థ ఉమ్మడి హిందూ కుటుంబం అంటారు. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ అంటే తెలుగులో సహకార సంస్థ అంటారు. కోఆపరేటివ్ సొసైటీ సహకార సంస్థ మనకు మీకు గతంలో కూడా చెప్పాను, ప్రతి ఊళ్ళో కూడా మీకు అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఎలక్షన్స్ కూడా అయిపోయి దాని సందర్భంగా కొట్లాటలు అయిపోతాయి ఊళ్ళలో. యూ కెన్ చెక్ ఇట్. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మెంబర్స్. కొంతమంది సభ్యులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటారు. ఆ సభ్యులు దాదాపు పేదవారే ఉంటారు. నార్మల్లీ దే విల్ బి వెరీ పూర్ ఆర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్. దే విల్ కమ్ ఫార్వర్డ్, దే విల్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్స్ టు హెల్ప్ ది మెంబర్స్. ఒక సంస్థలో సహకార పేరులోనే సహకారం ఉన్నది, అంటే ఒకరికొకరు సహాయం చేసుకునే ఉద్దేశంతో in order to cooperate in the name itself you can see. మన మిగిలిన ఆర్గనైజేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం లాభార్జన, కానీ దీంట్లో లాభం కాదని సేవాభావంతో ఏర్పాటు చేసే సంస్థ కోఆపరేటివ్ సొసైటీ. ఇక వీటి తర్వాత మనం నేర్చుకునే సంస్థ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. చూడండి, వీటన్నిటిలో కూడా మనం రకరకాల పరిమితులు ఉంటాయి, సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ భారీ స్థాయిలో 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్ల పెట్టుబడులను కూడా స్థాపించగలిగిన సంస్థ కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అందుకనే మనం ఇంట్లో వాడుకునే టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు,
లేదా మనం జేబులో ప్రతినిత్యం తీసుకొని పోయే సెల్ ఫోన్ కావచ్చు, అట్లనే మనం ఇంట్లో పడుకోవడానికి వాడే పరుపులు బిల్లు దగ్గర నుంచి అన్ని కంపెనీ తయారు చేసినవి ఉంటుంది. పొద్దున్నే లేచిన మొదలు టూత్ బ్రష్ పేస్ట్ ఇవన్నీ కూడా కంపెనీ తయారు చేసినవి మనం వాడుతున్నాం, అవునా కాదు? సో కంపెనీ అనేది ఏంటి అంటే కొద్ది మంది సభ్యులు ముందుకు వచ్చి డబ్బులు ఇస్తారు. మనం ఇప్పుడు బ్యాంకులలో కూడా బ్యాంకులకు డబ్బులు ఇస్తున్నాం కదా. ఇప్పుడు మీరు అందరూ స్కాలర్షిప్ అకౌంట్స్ అన్ని బ్యాంకులలోనే ఉంటున్నాయి కదా, బ్యాంకులోనే పడుతున్నాయి కదా. మరి బ్యాంకులకు ఇచ్చిన డబ్బులకు కంపెనీకి ఇచ్చిన డబ్బులకు తేడా ఏంటి అంటే, చూడండి బ్యాంకుల వాళ్ళు మీకు ఇచ్చిన డబ్బుల మీద ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. 2%, 3%, 4%, 5%, 6% ఫిక్స్డ్ ఉంటుంది ఇంట్రెస్ట్. కానీ కంపెనీకి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ప్రతిఫలం అనేది ఫిక్స్డ్గా ఉండదండి. కంపెనీకి లాభం బాగా వచ్చిందనుకోండి మీకు ప్రతిఫలం బాగా ఇస్తారు. కంపెనీకి లాభం ఎక్కువ లేదనుకోండి మీకు ఇచ్చే ప్రతిఫలం కూడా తగ్గుతుంది. అంటే ఫిక్స్ ఉండదు. సో వాట్ ఎవర్ అమౌంట్ దట్ యు గివ్ టు ఏ కంపెనీ ఇన్ రిటర్న్ యువర్ రిటర్న్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్. దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ద రిటర్న్ ఆల్సో. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో మీరు కంపెనీకి మరి డబ్బులన్నీ కంపెనీకి ఇస్తారు. కంపెనీకి ఇచ్చినప్పుడు మరి ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళని ఏమంటారు అంటే వాటాదారులు అంటారు, షేర్ హోల్డర్స్. దే ఆర్ నోన్ యాస్ షేర్ హోల్డర్స్. మీరు అరగంట సేపు న్యూస్ చూస్తే మీకు స్టాక్ ఎక్స్చేంజ్ వార్తలు వస్తాయి. ఏ టీవీలోనైనా సరే, ఏ వార్తలోనైనా సరే మీరు చూడొచ్చు. చివరి 10 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వార్తలు ఇస్తారు. ఈ రోజు బాంబే నిఫ్టీ సూచిక పెరిగింది, తగ్గింది అనేది ఇస్తుంటారు. మనం ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించిన రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది ఆ నిఫ్టీ సూచికని తెలియజేస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సూచిక. సో ఆ విధంగా మనం కంపెనీ సంస్థలకు మిగిలిన సంస్థలకు తేడా ఏంటి అంటే, కంపెనీలు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలుగుతాయి, మిగిలిన వాటికి అంత సామర్థ్యం ఉండదు. అందుకనే నిజ జీవితంలో మనం ఇప్పుడు వాడే చాలా వరకు వస్తువులన్నీ కూడా కంపెనీలు తయారు చేసినవి వాడుతున్నాం. ఎందుకంటే దే కెన్ ఇన్వెస్ట్ మోర్. అదర్ ఆర్గనైజేషన్స్ కెనాట్ ఇన్వెస్ట్ దట్ మచ్ మనీ. ఓకే, ఈ కంపెనీలలో రకరకాల కంపెనీలు ఉన్నాయి, కానీ ప్రధానంగా 2 రకాల కంపెనీల గురించి మనం తరచుగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆర్ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. చూడండి, పబ్లిక్ కంపెనీ అనేది అది గవర్నమెంట్ అని అనుకోవద్దండి. గవర్నమెంట్ కంపెనీ వేరు. పబ్లిక్ కంపెనీ ఈజ్ నాట్ గవర్నమెంట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ అంటే ప్రజలు ముందుకొచ్చి డబ్బులు ఇస్తే ఇట్ విల్ బికమ్ పబ్లిక్ కంపెనీ. బట్ గవర్నమెంట్ కంపెనీ ఈజ్ ఏ కంపెనీ ఇన్ విచ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్స్. గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి సంస్థను స్థాపిస్తే, కంపెనీని స్థాపిస్తే అది ప్రభుత్వ కంపెనీ అవుతుందండి. అది కూడా కనీసం ఒక ఉదాహరణకు ఒక కంపెనీలో 100 రూపాయల పెట్టుబడి ఉన్నదనుకోండి, అందులో కనీసం 51% అంటే 51 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఇట్ విల్ బికమ్ గవర్నమెంట్ కంపెనీ. అది ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ మే బి స్టేట్ గవర్నమెంట్, ఆర్ ఇట్ మే బి కంబైన్డ్లీ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పబ్లిక్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ పేరులోనే ఉంది ప్రజలు. పబ్లిక్ అంటే ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి ఒక సంస్థను స్థాపించుకొని లాభాలు బాగా ఉంటే వాళ్ళకి ప్రతిఫలం బాగా తీసుకోవడానికి ఏర్పాటైన వ్యవస్థ కంపెనీ వ్యవస్థ. ఓకే, సో ఇలా పబ్లిక్ కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ప్రధానమైన తేడా ఏంటంటే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. See, if you want to see, check telephone, you can go out. Don't come to class. If you are interested in looking at your mobile only, you need not come to class. You can get out. మీకు క్లాస్ వినాలి అంటేనే క్లాస్ కి రండి. ఎంతో మంది ఈడియట్స్ క్లాస్ కి రావట్లేదు. యు ఆల్సో నీడ్ నాట్ కమ్ టు క్లాస్. మీరు 6 నెలలకు 10 క్లాసులు కూడా ఉండట్లేదు. మీరు ఆ వచ్చిన ఒక రోజు సెల్ ఫోన్. మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీని స్థాపించడానికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కావాల్సిన మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ 1 lakh rupees ఉండాలి. లేకుంటే అది ప్రారంభించడానికి పర్మిషన్ ఇవ్వరు. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మినిమం 5 lakh rupees షుడ్ బి దేర్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ అంటే మూలధనం, పెట్టుబడి. ఒక సంస్థను నడిపించడానికి కావాల్సిన డబ్బుని క్యాపిటల్ అంటారు. దట్ ఈస్ ది అమౌంట్ రిక్వైర్డ్ టు రన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ నోన్ యాస్ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. తెలుగులో మూలధనము, పెట్టుబడి అంటారు. ఒక పబ్లిక్ లిమిటెడ్
కంపెనీ స్థాపించి నడిపించాలి అంటే కనీసపు మూలధనం ఎంత ఉండాలి అంటే 5 lakhs 5 లక్షలు ఉండాలి. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి నడిపించాలి అంటే కనీసపు మూలధనం ఇట్ ఈస్ నోన్ యాజ్ మినిమం పెయిడ్ క్యాపిటల్ ఇట్ ఈస్ 1 lakh rupees. ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. నేను ఇప్పుడు అన్నాను షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? వాటాదారులు తెలుగులో చెప్పండి. దోస్ పీపుల్ హూ గివ్ మనీ టు ఏ కంపెనీ, దోస్ హూ ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ ఏ కంపెనీ. మీరు బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు? డిపాజిట్ దారులు అంటున్నారు, డిపాజిట్ హోల్డర్స్ అంటారు. అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే యు ఆర్ నోన్ యాజ్ షేర్ హోల్డర్. ఓకే, సో మినిమం షేర్ హోల్డర్స్, మినిమం నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ 2. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇట్ ఈస్ 7. కనీసం 7 వాటాదారులు ఉంటేనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని స్థాపిస్తారు, ప్రారంభిస్తారు. మినిమం 7 members are required to start a public limited company. Minimum 7 shareholders are required in case of public limited company. In case of private limited company it is only 2. Okay, similarly minimum equality ఉండదో maximum కూడా ఉండాలి. See, maximum number of shareholders in case of private limited company it is 50. అంతకు మించి ఉండకూడదండి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. maximum number of shareholders, whereas in case of public limited company it is, what is this? Very good, unlimited, infinity అంటాం. అనంతం, ఎన్ని లక్షల మందైనా ఉండొచ్చు, ఎన్ని కోట్ల మందైనా ఉండొచ్చు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మాత్రం 50 మందికి మించరాదు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ 50. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇట్ ఈస్ అన్లిమిటెడ్, ఎనీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కెన్ బి దేర్. అందుకని కంపెనీకి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 100 కోట్ల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, తలా ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్ 100 crores. In a company 100 shareholders are there. If it is a public limited company, 100 crore shareholders are there. Even if each person pays 1 rupee, total investment will become 100 crores. It will become 100 crores. Okay, so name అట్లానే ఒక కంపెనీ పేరు చివర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే జస్ట్ కంపెనీ అని రాస్తే సరిపోతుంది. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే చివర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఖచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుంది. అందుకని మీరు చూడండి, రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అలానే టాటా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు చివరన ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని పేర్కొనాలి. మీన్స్ you can understand that it is a private limited company. So in case of a private limited company, at the end of its name we have to compulsory mention private limited company. These words should be there. In case of public limited company only the word company is enough. ఇప్పుడు మీరు నంబర్స్ లో 5 ఉన్నాయి, ఇది +5 or -5 ఎక్కడ తెలుస్తుంది? ఏమి రాయకపోతే +5 అన్నట్టు. అదే -5 అని ఎక్కడ మైనస్ రాస్తే మైనస్ అన్నట్టు. ఏమి రాయకపోతే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ ఇట్ ఈస్ +5. నేను ఇక్కడ 5 రాస్తే అది +5 అన్నట్టు. నేను క్లియర్ గా మైనస్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ బికమ్ -5. సిమిలర్లీ మామూలుగా ఒక కంపెనీ అని అంటే చాలా ఇట్ ఈస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే పదం వాడితే ఇట్ విల్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అంటే వాటాల బదిలీ. సో ఈ కేస్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీ అనుమతించరు. చాలా కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. మీ అందరూ దేని ద్వారా అడ్మిషన్స్ పొందే కాలేజ్? హౌ డిడ్ యూ గెట్ అడ్మిషన్స్ ఇన్ దిస్ కాలేజ్? yes, దోస్తు ద్వారానే. దోస్తు ద్వారా కాకుండా మీరు వేరే విధంగా వచ్చారు. అందరూ దోస్తులో రిజిస్టర్ చేసుకున్నారు, మీ మొబైల్లో ఓటీపీలు వచ్చినాయి, సర్టిఫికెట్స్ తెచ్చి సబ్మిట్ చేశారు. అవునా? ఈజ్ ఇట్ కరెక్ట్? సో ఇప్పుడు చూడండి, మీలో ఎవరికైనా ఇక్కడ చదవడం ఇష్టం లేకపోతే మీ సీట్ బదులు ఇంకొకరిని తీసుకొని రావచ్చు అక్కడికి. కంపల్సరీ యూ హ్యావ్ టు కంటిన్యూ. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ గో అవుట్ బై టేకింగ్ టీసీ. బట్ ఇన్ యువర్ ప్లేస్ యూ కెనాట్ బ్రింగ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ యువర్ ఫ్రెండ్. సార్ నేను నాకు ఇష్టం లేదు సార్ కాదు, నేను పోయి నేను మా తమ్ముడు చేర్చుకోండి సార్ అంటే లేదండి. Similarly, in case of private company also, if a shareholder is there,
హీ కెనాట్ ట్రాన్స్ఫర్ ఈజీలీ ఈజ్ షేర్స్ టు అదర్స్. అతనికి ఇష్టం లేకపోతే కంపెనీ నుంచి బయటికి వెళ్ళి అతని ప్లేస్లో ఎవరైనా రావడానికి అవకాశం ఉండదండి ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ అనేది ఉంటుంది, వాటాల బదిలీ ఉంటుంది. అందుకని స్టాక్ ఎక్స్చేంజ్ న్యూస్ లో ప్రతిరోజు మనం ఇప్పుడు కూరగాయలు కావాలంటే మనం కూరగాయల షాప్ పోయి కొనుక్కుంటున్నాం కదా, మార్కెట్ పోయి అతనే వాటా నేను కంపెనీలో చేరాను, కంపెనీలో మూలధనం ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, నాకు ఆ కంపెనీ నచ్చలేదు, కొన్ని రోజులు అయినాక నాకు డబ్బులు అవసరమే, నేను స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఇంకొక సభ్యునికి నా పత్రాన్ని అమ్మడానికి అవకాశం ఉంటుంది, నా బదులు అతను కొనసాగుతాడు కంపెనీ. నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చానో కంపెనీలో ఆ రోజు మార్కెట్ ధరకు నేను నా వాటాను అతనికి బదిలీ చేయవచ్చు. I can transfer his share, my shares to others easily if I am a member of a public limited company. Please remember. So transferability of shares is not there, not allowed in private limited company, but it is allowed in public limited company. Okay. Issue of prospectus. What is the prospectus? We will learn detail about this afterwards. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ప్రాస్పెక్టస్ అంటే తెలుగులో పరిచయ పత్రం అంటారు. But in English what it means is prospectus is issued. మీరు కాలేజీలో చేరేటప్పుడు ప్రైవేట్ కాలేజీల వాళ్ళు మన గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు మీకు ఒకటి పాంప్లెట్ పట్టుకొని వస్తారు కదా, మన కాలేజీలో ఇవి ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము విస్తరడిగా చదువు చెప్తాం, మీరు అసలు కాలేజీకి రాకపోయినా ఏమన్నా మీకు అడగలో డబ్బులు ఇస్తాం, మీకు పరీక్షలో చిట్టీలు రాయిస్తాం, రకరకాల చెప్తుంటారు వచ్చి మీ దగ్గర. Is it correct? So in case of company the same document is known as prospectus. అంటే కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపెనీలో అసలు దేనికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారు, అసలు కంపెనీ ఎక్కడ స్థాపించారు, డైరెక్టర్లు ఎవరెవరు, ఈ డీటెయిల్స్ అన్నిటితో పాటు ఒక పత్రం రిలీజ్ చేస్తారు. దాంట్లో మాకు ఇంత డబ్బులు కావాలి, యూ ప్లీజ్ ఇన్వెస్ట్. సో ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్